వామ్మో నాయనో ఏం సినిమారా ఇది. ఇందాకనే మన డిప్యూటీ సీఎం సారీ మన ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ సినిమా చూసినావా? సినిమా టైటిల్ కార్డు పడ్డది. డ్రాగన్ ఇట్లా దీర్ఘంగానే ఒక స్టాచ్యూ నిలబడుతుంది. పవన్ కళ్యాణ్ కళ్ళని జూమ్ అవుట్ చేస్తారు. మామూలుగా లేదు. గూస్ బంప్స్ మామా టైటిల్ కార్డు. బేసిక్ ప్లాట్ వచ్చేసి నేను ఎక్కువ కథ రివీల్ చేయను. అండర్ వరల్డ్ గ్యాంగ్స్టర్ అనమాట. ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్, అందరినీ శాసించే గ్యాంగ్స్టర్ అనమాట. కొన్ని రీజన్స్ వల్ల ముంబైని వదిలేసి వెళ్ళిపోతాడు. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ వల్ల రిటర్న్ రావాల్సి వస్తుంది ముంబైకి. వచ్చిన తర్వాత విలన్ ఎలా చెడు కూడా ఆడాడు. ఇది మీరు థియేటర్స్ లో చూస్తారు. ఈ సినిమాకి ముగ్గురు హీరోలు. ఒకళ్ళు వచ్చేసి డైరెక్షన్ చేసిన మన సుజిత్ ఇరగ తీసిండు. నెక్స్ట్ లెవెల్ ఒక్కొక్క షార్ట్స్ ఉంటాయి. లో యాంగిల్ లో పవన్ కళ్యాణ్ చూపిస్తారు. అయితే నా భూతో నా భవిష్యత్. సెకండ్ పాజిటివ్ వచ్చేసి తమన్ గారు. బాలకృష్ణ గారికి మీరు అంత గట్టిగా కొడతారేమో అనుకున్నా కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్. పవన్ కళ్యాణ్ గారికి మాత్రం నెక్స్ట్ లెవెల్ బీజిఎం ఇచ్చిండ్రు. దద్దరు వెళ్ళిపోతుంది. లోపల సౌండింగ్ సిస్టమ్ మాత్రం డాల్బీ అట్మోస్ లా మంచి సౌండ్ సిస్టమ్ పోయి చూస్తే మాత్రం ఇక శవాలు ఎత్తుతాయి ఆ మ్యూజిక్ కి. అంత ఖతర్నాక్ ఇచ్చిండ్రు. థర్డ్ పాజిటివ్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు ఎర్రగా తీసిండ్రని చెప్పాలి. ఓజీ అనే పాత్రకి జస్టిఫికేషన్ ఇచ్చింది ఏ హీరో సెట్ గారు. గబ్బర్ సింగ్ తర్వాత ఆ రేంజ్ హిట్ ఈ ఓజీ. కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ కి ఎలివేషన్స్ పడతాయి. మామూలుగా ఉండదు. సీట్లకెళ్ళి ఎందుకు లేస్తున్నామో తెలియదు. రోమాలు నెక్కపడుచుకున్నాయి. కార్ చేసింగ్ సీన్ ఉంటది. మామూలుగా డైరెక్షన్ చేయలేదు సుజిత్. నెక్స్ట్ లెవెల్ అనిపించింది. కొత్త టేకింగ్ కనబడ్డది. పనితనం అయితే కనబడ్డది. రిచ్ గా అనిపిస్తుంటా ఉంటది. అలాగే కత్తి వట్టి తిప్పుతాడైతే కొత్త షేప్ అయిపోవాలి. ఒక్కొక్కని నరికే విధము మామూలుగా లేదు అసలు. గూస్ బంప్స్ ప్రతి సీన్ ఎలివేషన్. పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసినట్లయితే ఇంకా హీరోయిన్ పాత్రలో నటించిన ప్రియా అరుల్ గారు అయితే ఓకే బానే అనిపించింది సెటిల్డ్ గా. అర్జున్ దాస్ గారు అయితే బేస్ వాయిస్ తో అదరగొట్టిండి అని చెప్పొచ్చు. ఇంకా ప్రకాష్ రాజ్ గారు అయిన శ్రీయారెడ్డి గారు అయితే నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ తోటి ఇరగదీసిండ్రు. సినిమాటోగ్రఫీ వాస్ టూ గుడ్. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా పీక్స్ రిచ్ గా అనిపించినాయి. ఓవరాల్ గా ఈ సినిమా చూసి థియేటర్కి వెళ్ళి బయటకు వచ్చేటప్పటికైతే నాకు తమనన్న కొట్టిన బీజిఎం మామూలుగా లేదు. ఫస్ట్ హాఫ్ లో ఆ టేకింగ్, ఆ చేసింగ్ ఎపిసోడ్స్ మొత్తం డైరెక్షన్ ఇంకా గుర్తుకు వస్తూనే ఉన్నది ఆ టేకింగ్. సెకండ్ హాఫ్ లోకి వచ్చేసరికి ఆ ఎమోషన్ ఇంకా నాకు ఎంగేజ్ అవుతూనే ఉన్నాను. క్లైమాక్స్ లో మాత్రం పవన్ కళ్యాణ్ గారి నట విశ్వరూపం. ఆ కత్తి పట్టుడు ఏంది, ఆ కత్తి దిప్పుడు ఏంది, నరుకుడు ఏంది, ఆ లాస్ట్ లో ఒక షాట్ ఉంటది. మళ్ళీ ఇంకా గన్ సీన్స్ ఏంది, ఆ గన్ తోటి షూట్ చేసేది ఏంది, ఓ జస్ట్ గంభీర్ అనే ఒక డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఎస్ ఇట్స్ రికమెండబుల్ మూవీ. ఫ్యామిలీ మొత్తం కలిసి ఈ సినిమా చూసి ఈ వీకెండ్ కి ఎంజాయ్ చేయండి.